వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. తెలుగులో 2-4 వచనాలు కలిసి ఉన్నాయి. ఆ భాగంలో నుండి మధ్యలో నుండి చదువుతున్నాను. ఆ నిత్యజీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఈ మాటను మనం ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన స్థితిగతులను గురించి, ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన పట్ల మనం కలిగి ఉండవలసిన లోతైన సత్యాల గురించి ఈ వచనం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ భాగంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, ఎటర్నల్, నిత్యత్వము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన నిత్యజీవమును గురించి అన్న మాట ప్రారంభించబడింది. నిత్యజీవము అనేది రాబోయే నిత్యత్వమును గురించి, మనం ఉన్నప్పటి నుండి మనం పొందుకోబోయే భవిష్యత్తు అంతటినీ మనకు తెలియజేసే ఒక పదంగా ఈ వచనాల్లో నుండి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి ఒక వృత్తం తీసుకుంటే దానికి మొదలు చివరిని మనం కనిపెట్టలేము. అలాగే నిత్యజీవము కూడా దేవునితోనే ప్రారంభించబడి దేవునితోనే ముగించబడతా ఉంది. ఆ వృత్తములో మనం ఉన్నాము అన్న విషయాన్ని దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎక్స్పెక్టేషన్, నిరీక్షణ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనల్ని దేనికి పిలిచాడో ఆ భవిష్యత్తును గురించిన, నిత్య జీవమును గురించిన నిరీక్షణ అన్న మాట రాయబడతా ఉంది. హోప్ అనేది దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే రేపు జరుగుతుందో జరగదో అని అనుమానంతో కలిగినది కాదు. నిరీక్షణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసముతో మనం ఎదురు చూసేదాన్నే నిరీక్షణ అని బైబిల్ నిర్వచిస్తూ ఉంది. ఉదాహరణకి ఒక చిన్న పిల్లని తండ్రి చేతుల్లోని తీసుకొని గాల్లోనికి ఎగరేసినప్పుడు ఆ గాలిలో ఉన్న ఆ పిల్లగాడు కానీ నవ్వుతూ ఉంటాడు. ఎందుకు అని అంటే ఖచ్చితంగా నా తండ్రి పట్టుకుంటాడు అన్న సత్యాన్ని ఎరిగిన వాడై. అలాగే మనం కూడా నిశ్చయంగా మనం దీన్ని పొందుకుంటాము అనేదాన్ని ఏదైతే విశ్వసిస్తున్నామో దాన్ని మాత్రమే నిరీక్షణ అని చెప్పడానికి అవకాశం ఉంది. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఎవర్ లాస్టింగ్, అనాది కాలమునే అన్న మాట రాయబడతా ఉంది. దేవుడు ఈ వాగ్దానాలన్నింటినీ ఎప్పుడు ఆయన మన కొరకు రచించాడు అని ఆలోచన చేస్తే మనం పుట్టక మునిపే, మన సృష్టి నిర్మించబడక మునిపే అనాది కాలమునే ఆయన మన గురించిన, మన రక్షణ గురించిన, మన నిత్యజీవమును గురించిన ప్రణాళిక అంతా ఆయన చేతిలో ఉంది. భవనం కట్టక ముందే ఇంజనీర్ చేతిలో ఎలాగైతే బ్లూ ప్రింట్ ఉంటుందో అలాగే మన జీవితాలను గురించిన బ్లూ ప్రింట్ అంతా అనాది కాలమునే ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఎథికల్ గాడ్. ఆయన నైతికమైన దేవుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే అబద్ధం ఆడనేరని దేవుడు అని రాయబడింది. మనుషులు పరిస్థితులను బట్టి అబద్ధం ఆడవచ్చేమో కానీ దేవుడు ఎప్పటికీ ఆయన మాటను మార్చిన వాడు. అందును బట్టి ఆయన వాగ్దానాలన్నింటినీ మనం గ్రహించాలి. లోకంలో ఉన్న వాటన్నిటికీ వాగ్దానాలకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ దేవుని వాగ్దానానికి ఎప్పటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదు. అది నిత్యము సజీవంగా ఉంటుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, అబద్ధమాడనేరని దేవుడు మాకు నిత్యజీవమును గురించిన వాగ్దానాన్ని అనుగ్రహించినందుకై, దాని కొరకు మేము ప్రయాసపడుతున్నందుకై, మమ్మల్ని మీ రాజ్య ఎంపికలో ఎన్నుకున్నందుకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.